అందరూ పాపం ఆడవాళ్ళు అంటారు కానీ పాపం మగవాళ్ళని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఒక మగాడు పిల్లం చేతిలో బాగా దెబ్బలు తిన్నాడు అని అనుకో, పిల్లం చేతిలో దెబ్బలు తిన్నాడు సిగ్గు లేదురా అని అంటారు. అదే మగాడు పిల్లాన్ని గట్టి కుట్టాడు అనుకో, ఆడపిల్లని అంత గట్టిగా కొడతావా, నీ గొంతు కోసారమ్మా ఈ ఎదవనిచ్చి అని అప్పుడు కూడా ఆయన్ని తిడతారు. ఓ అమ్మాయి ఓ అబ్బాయి బ్రేకప్ చెప్పింది అనుకో, శాతకానికి ఎదవయ్యి ఉంటాడు అందుకే బ్రేకప్ చెప్పింది అని అంటారు. అదే అబ్బాయి ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్తే, ఏడికి రోజుకు ఒక అమ్మాయి కావాలి దరిద్రపు కొట్టేదవా, అందుకే రోజు బ్రేకప్లు చెప్తా పోతా ఉంటాడు. అప్పుడు కూడా అదే తిడతారు. పిల్లాన్ని ప్రేమగా చూసుకున్నాడు అని అనుకో, పిల్లాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు దరిద్రపు కొట్టేదవా. అదే పిల్లాన్ని చూడట్లేదు అనుకో, పిల్లాన్ని పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు, వీడికి ఎందుకంటే పెళ్ళి పిల్లం పిల్లలు అని మళ్ళీ అక్కడ ఆయన తిడతారు. అమ్మ వెనకతలు తిరిగాడు అనుకో, గాడిదలా అయ్యాడు ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారు. వదిలేసాడు అనుకో, పిల్లం వచ్చింది కదా అమ్మ ఎందుకు అని అంటారు.